కేరళలో అయ్యప్ప స్వాములపై జరిగిన దాడిని ఖండించారు అయ్యప్ప జేఏసీ నేతలు. శబరిమలలో స్వాములకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పాలకులను కోరారు. తెలుగు రాష్ట్రాల్లోని అయ్యప్ప స్వాములు పడుతున్న సమస్యలపై అత్యవసర సమావేశం నిర్వహించి కొత్త జేఏసీని ఏర్పాటు చేశారు. తక్షణమే కేంద్రం, కేరళతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జోక్యం చేసుకుని స్వాములకు సౌకర్యాలు కల్పించాలని కోరారు. మేము అయ్యప్ప స్వాములకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఈ ప్రభుత్వాలపైన ఒక స్లోగన్ తీసుకొని అయ్యప్పలను ఐక్యవేదికగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాలని మేమంతా కూడా తీసుకున్నాం. మా యొక్క డిమాండ్స్ ఒకటి, శబరిమలలో జరుగుతున్నటువంటి అయ్యప్ప స్వాములకు కష్టాలు, అన్నప్రసాదాలు లేక, నీటి వ్యవస్థ లేక, మెడికల్ వ్యవస్థ లేక, బస్సు సౌకర్యం లేక, అక్కడ ఉన్నటువంటి స్వాములకు ఎన్ని ఇబ్బందులు కల్పిస్తున్నటువంటి సురక్ష అనేది అక్కడ లేకపోవడం వలన భక్తులు చాలా భయాందోళనకు గురవుతున్నారు. దీనికి ఎంబడే కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం స్పందించి వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఎంబడే స్పందించి ఈ స్వాముల యొక్క బాగోగులు చూడవలసిందిగా మేము కోరుతున్నాం. 41 రోజు రాత్రి పగలు స్వాములు ఎంతో కఠినంగా దీక్ష చేస్తూ ఏకభుక్తం భూతల శయనం చేస్తూ సమాజంలో ఒక మంచి పౌరులను తయారు చేస్తున్న అయ్యప్ప తత్వానికి చెందిన అయ్యప్ప స్వాములకు ఏ రకమైన ఇబ్బందులు కలిగించకుండా చూసే బాధ్యత ప్రభుత్వాలది. స్వాములందరూ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మా అయ్యప్ప ఐక్యవేదిక తరఫు నుంచి అందరం కూడా సామరస్యంగా శాంతిపూర్వకంగానే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన నిధులు ఏర్పాటు చేసి అధికారులను అక్కడ పంపించి వెంటనే అక్కడ కనీస అవసరాలు తీర్చాల్సినటువంటి బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అక్కడ కనీస అవసరాల్లో వైద్యము మరియు నీరు, ఉండడానికి వసతి, ఈ కనీస అవసరాలు చూడాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వం ఉంది. కాబట్టి దయచేసి మా ఐక్యవేదిక ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము.